మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ గ్రామ పరిధిలోని సాయిగీత ఆశ్రమంలో ఆదివారం 60వ సర్వదోష నివారణ మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. వేద మంత్రాలతో పండితులు బాబా గారికి పూలాభిషేకం నిర్వహించారు. అతిథులను బాబా సన్మానించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులకు సాయి కుమార్ బాబా తన దివ్య సందేశం అందించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ బాబా మాట్లాడుతూ కొబ్బరికాయను ప్రతి ఒక్కరూ కొడతారు, కానీ దాని విశిష్టత తెలిపేందుకు తాను సామూహిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమంలో 540 వృక్షాల మధ్య టెంకాయలు కొట్టడంతో కల్పవృక్ష ఫలం అందుతుందని, మనిషిలో ఉన్న భారాలు మాయమై ఫలాలు సిద్ధిస్తాయని అన్నారు. ఈ యొక్క సర్వదోష నివారణ యజ్ఞం వచ్చే ఏడాది 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందని, ప్రతి నెల పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ పీఠ స్వామీజీ, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీపీ చిన్నంగి వెంకటేష్, వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రసాదించవా దేవా, చంద్రదేవ సకల చంద్రదేవ సకల పనులకు చల్లదనాన్ని అందజేసినట్టుగా మాకు శాంతిని ప్రసాదించవా దేవా. ధనలక్ష్మి మమ్ములను దరిద్ర బాధ నుంచి, అష్టలక్ష్మి దేవత ధనలక్ష్మి దరిద్ర బాధ నుంచి, అధిష్టాన దేవతలారా, సప్త ఋషులారా, సర్వదేవతలారా కదిలిరండి, కనకరించండి.